అత్యాచార ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గిన్నెస్ బుక్ కూడా పంపించాలనుకుంటున్నా నేను రేపో ఎల్లుండో. మొత్తం ఆ డేటా అంతా కలెక్ట్ చేసి పసిపిల్ల 6 నెలల పసిబిడ్డ మొదలుకొని 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా ఎన్ని జరిగినాయో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా తీసుకుంటే ఇంతవరకు బహుశా ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా బహుశా ఏ దేశంలో కూడా ఇన్ని అత్యాచారాలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే కొన్ని వేలు దాటిపోయినాయి. జరిగి ఎక్కడికక్కడ ఒక్క కేసు కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయటం గాని, లేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయటం గాని స్వయంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ సనాతనులు, ఎందుకంటే ఈ మధ్య సనాతనవాదం కొత్త డ్రామా ఒకటి మొదలైంది కదా ఆంధ్రప్రదేశ్ లో. కొత్త డ్రామా మొదలైపోయింది. ఏంటి మతం, అదేవిధంగా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామినే మేము రోజు పూజ చేస్తాము. మరి ఇన్నేళ్లలో 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆ మాట చెప్పినట్టు మనం వినలేదు కదా. గతంలో ఏనాడు చెప్పలా, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది దానికి. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చేసాడు గనక, లాక్కొచ్చి దేవుణ్ణి కూడా నేను వాడుకుంటున్నా చూడండి అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సనాతనులు వీళ్ళందరూ కూడా మతం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న వీళ్ళు పూర్వరంగం చూస్తే దేవుడే లేడని చెప్పిన ఆయనేమో సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మా నాన్న దీపంతో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పినటువంటి మరొక ఆయన డిప్యూటీ సీఎం. వీళ్ళిద్దరూ కలిసి ఈ రోజు బ్రహ్మాండమైన వేషాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. పోనీ ఈ సనాతన ధర్మం ఏం చెప్పింది మహిళల గురించి అనేది వీళ్ళకు ఒక్కసారైనా ఆలోచించారంటే అదేమీ లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ, ఇది చాలా మనుస్మృతి అనుకుంటా అని చెప్పింది. అందువల్ల ఏ దేశంలోనైనా సరే మహిళల్ని గౌరవించాలి, పూజించాలి. అలా మహిళల్ని గౌరవించినటువంటి సమాజమే చాలా ముందుకెళ్తుందని చెప్పి గాంధీ గారు కూడా చెప్పారు ఇదే మాట. ఏంటంటే నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఇన్ ఉమెన్స్ ఇండిపెండెంట్. ఎక్కడ కూడా ఏ దేశమైనా సరే నాగరికతలో ముందుకు పోవాలి అంటే స్త్రీలను గౌరవించాలి, ఆ స్త్రీలకు సమానమైనటువంటి అధికారాన్ని ఇవ్వాలి. అట్లా స్త్రీలను గౌరవించకుండా అణిచివేతకు లేకపోతే వాళ్ళని ఒక భోగ వస్తువులుగా వాడుకునేటువంటి ఏ సమాజం కూడా ఇంతవరకు ముందుకు పోలేదు. గతంలో మనకి భారతం రామాయణం చదువుకున్నాం కదా, సీతను చెరబడితే మొత్తం లంకతో సహా సర్వనాశనం అయిపోయాడు రావణాసురుడు. అదేవిధంగా ద్రౌపదిని నిండు సభలో అవమానం చేస్తే వంశనాశనం అయిపోయాడు దుర్యోధనుడు. ఇలా చరిత్ర అంతా మనకి చెప్తూ ఉన్నా కూడా సత్యాలు మరి ఇప్పటి వరకు కూడా కళ్లు తెరవనటువంటి పురుషాధిక్య సమాజానికి ప్రతీకలుగా నిలబడ్డ ఈ చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి మహిళల మీద ఇంత దారుణంగా జరుగుతుంటే ఒక్క సుగాలి ప్రీతి విషయానికేమో పెద్ద అల్లరి గొడవ చేసినటువంటి పవన్ గారు మరి మా గవర్నమెంట్ వస్తే 5 నిమిషాల్లోనే నేను పరిష్కారం చేస్తా అంటే చివరికి వాళ్ళ అమ్మ వచ్చి రోడ్డు మీద పాపం ధర్నా చేసినా కూడా ఆవిడని పట్టించుకోకుండా అయిపోయింది మీ పరిష్కారం, అయిపోయింది మీ కేసు అసలు తీసుకోవడానికి వీల్లేదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్లు పరిపాలకులు అని చెప్పి ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇక ఈ మహానుభావుడు ఉన్నాడు కదా, గంటకు ఒక మాట పూటకో వేషం వేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయన అంటాడు మహిళల మీద ఎవరైనా సరే మహిళలకు అన్యాయం జరిగితే వాళ్ళ పని ఆఖరంట, అంతటితో ఉండరంట. కానీ ఈయన సాగిస్తూ వచ్చిందే మహిళల మీద కదా. నన్ను మొదలుకొని మొదటి నుంచి కూడా ఈయన జరిపినటువంటి అన్యాయాలు, వేసినటువంటి నిందలు అతి దారుణంగా ప్రభుత్వాన్ని లాక్కోవటానికి, ఎన్టీఆర్ని దింపటానికి, ఆయన మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి ఫస్ట్ లక్ష్మీపార్వతినే కదా టార్గెట్ గా చేసుకుని ఇష్టం వచ్చిన నిందలు మొన్నటి దాకా కూడా వేస్తానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వేస్తున్నారేమో తెలియదు. మరి ఒక మహిళ వచ్చి ఆయన ప్రాణాలు కాపాడి అధికారాన్ని తీసుకొచ్చి ఆ రోజు మీరంతా ఎక్కడున్నారు? ఈ మహిళే కదా ఎన్టీఆర్ గారితో రాష్ట్రం అంతా తిరిగి మొత్తం కూడా 258 సీట్లు సాధించినప్పుడు ఆ విజయంలో ఆమెకు పాత్ర లేదా?
ఆ రాగానే 8 నెలలు తిరగకుండానే ఆ మహిళ మీద ఇంత ఘోరమైన నిందలేసి మరి గవర్నమెంట్ని పడగొట్టినటువంటి నీకు మహిళల మీద గౌరవం ఉందా చంద్రబాబు నాయుడు? ఎంత నువ్వు మేకవన్నె పులివంటే పైకి మేకతోలు కప్పుకొని సూక్తులు సూత్రాలు అన్ని కూడా పైకి మాట్లాడుతూ ఉంటావు, శాంతి మంత్రాలు చెప్తూ ఉంటావు, వెనక చేసే అన్ని కూడా ఘోరమైనటువంటి కృత్యాలే. ఎంత కుసంస్కారి నువ్వు. నీ ప్రభుత్వం రాకముందు నుంచే అంటే అనౌన్స్ అవ్వగానే నీ ప్రభుత్వం వస్తుంది అనగానే మొదలైపోయినాయి అమ్మాయిల మీద అత్యాచారాలు. ఎక్కడి నుంచి కర్నూలులో పసిపిల్లని ఇంతవరకు డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎన్ని రకాలైనటువంటి పసిపిల్లల మీద, అదేవిధంగా స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్కడినైనా సరే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? ఏ ఒక్కడినైనా సరే తీసేసావా? ఇంతెందుకు, ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నువ్వు చైర్మన్ గా పెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత వయసులో, ఎందుకంటే వయసు మొన్ననే చెప్పుకున్నాం మనము, వయసు ఎంత పెరిగిందనేది కాదు, జ్ఞానం ఎంత ఉంది, సంస్కారం ఎంత ఉంది, ఏ విధంగా మంచి నడవడిక ఎంత ఉంది అనేటువంటిది తీసుకొని అటువంటి వ్యక్తుల్ని అట్లాంటి ప్రదేశంలో పెట్టాలా స్వామి? ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ కదా. భక్తులందరికీ కూడా ఒక మంచి వ్యక్తి అక్కడ ఉన్నారంటే అదొక గౌరవము, ఒక ఆరాధన కలుగుతుంది. అట్లాంటి ఒక వ్యక్తే ఈ విధంగా పాల్పడితే మళ్ళా నిస్సిగ్గుగా దాన్ని సమర్థించుకుంటుంటే ఏం తప్పేంటి మేం చేస్తే అనేటువంటి స్థాయిలో ఉంటే, మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడట్లేదు మేమెప్పుడు. మీ వ్యక్తిగతంగా 5గురిని చేసుకోండి, 10 మందిని చేసుకోండి, కానీ నువ్వు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒక మహిళ ఉత్తరం రాసి నీ దుర్మార్గాల్ని, నువ్వు చేసిన పాప పనుల్ని, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి స్వయంగా రాసి ఇలాంటి వ్యక్తిని తీసుకురావద్దు ఈ పదవిలోకి అని చెప్పినప్పుడు అది కూడా పాటించలేదంటే నీ సంస్కారం, నీ సనాతన ధర్మం, నీ వెంకటేశ్వర స్వామి భక్తి చంద్రబాబు నాయుడు ఎక్కడ కలిపేశావు? ఏ కృష్ణానదిలో కలిపేశావు? అంటే ప్రతిదీ రాజకీయమేనా? అడుగడుగునా కూడా ఈ విధంగా దేవుడితో కూడా నువ్వు ఆటలాడుతూనే ఉంటావా? లడ్డు వ్యవహారం చూసాం, ఇప్పటిదాకా ఎన్ని నాటకాలు ఆడావో. తీరా సుప్రీంకోర్టు 2 సార్లు మొట్టికాయలు ముట్టినా సిగ్గులేదే నీకు? ఇంత కూడా సిగ్గు రాదు కూడా అసలు. ఎందుకంటే నువ్వు మనిషి అయితే కదా. ఇక పాలకుడు అని చెప్పుకోవటానికి నిజంగా మాకైతే ఆ మాట కూడా మేము అంగీకరించలేము. నిజమైన పరిపాలన, మహిళలకు నిజంగా న్యాయం జరిగిందంటే అది ఒక్కసారి ఆలోచించి చూడండి. జగన్ గారి ప్రభుత్వంలో నిజంగానే మహిళలకు ఆయన అందించినటువంటి ఆసరా గాని, చేయూత గాని, లేకపోతే ఇళ్ల పట్టాలు గాని, ఇంకా అన్ని ప్రతి పథకంలో కూడా మహిళలకు 60% ప్రతి దాంట్లో కూడా నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు వచ్చిన తర్వాత అంతెందుకు, పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయిని 3 దుర్మార్గులు వాళ్ళు వెళ్లి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే దిశ అనేటువంటి పేరు తీసుకొస్తే చట్టాన్ని, అది వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దిశ యాప్ని తీసుకొస్తే ఆ రోజు 1.5 మంది, 1,50,00,000 మంది ఆ దిశ యాప్ని వాళ్ళ ఫోన్లో ఫీడ్ చేసుకొని పెట్టుకున్నారు అమ్మాయిలు. అంతేకాదు, ఫోన్ 3 సార్లు ఊపితే చాలు. ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టారు, దిశ పోలీస్ స్టేషన్లు. మరి ఆ పోలీస్ స్టేషన్కి ఒక్కసారి ఫోన్ నుంచి చాలు, ఒక రింగ్ వస్తే చాలు, అలా కదిలిస్తే చాలు, వెంటనే పోలీసు స్టేషన్లో మెసేజ్ వచ్చేస్తుంది. రాగానే ఆ దగ్గరలో ఉండే పోలీసులు వెంటనే పోతారు. అలా అనేక సార్లు అమ్మాయిలను రక్షించారు కదా. ఇలాంటివన్నీ నీకు ఎట్లా తెలుసు? అసలు నీకు అవి తెలియటం కాదు, నీ బుర్ర కూడా ఎక్కువ. ఎందుకంటే ఎంతసేపు ప్రతిదాన్ని కూడా నీ ఖాతాలో వేసుకోవటం నీకు అలవాటు కదా, చోరీ చేయటం నీ అలవాటు కదా, దొంగతనం అనేది నీకు అలవాటు కదా. జగన్ గారు చేసిన ప్రతి మంచి పని కూడా నువ్వు ఆ క్రెడిట్ అంతా నీ దాంట్లో నీ ఖాతాలో వేసుకోవటం. ఇప్పుడు నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. వాడు నేను చేశానని చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి పాలకులు ఎక్కడైనా ఉన్నారా? దేశ చరిత్రలోని ఒక సిగ్గుమాలిన వాడివి. ఇంత నువ్వు చెప్పేడు, అసలు ప్రజలకు నీ పట్ల ఎటువంటి భావన ఉందో ఒక్కసారి చంద్రబాబు ఆలోచించావా నువ్వు? సారీ, ఒక్కసారన్నా నువ్వు ఆలోచించావా? ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో, ఎంత ఏహిత నీ పట్ల కలిగి ఉన్నారో, నీ పరిపాలన పట్ల అనేది అవేమీ పట్టవు నీకు.
ఎందుకంటే బెజవాడను ముంచేసిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో, రైతుల దగ్గర నుంచి మహిళల వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఇవేవీ రావు. ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు డబ్బు సంపాదించుకోవటం, అవినీతి మార్గంలో నువ్వు నీ కొడుకు, అదే విధంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈ విధంగా మీ ముగ్గురే లాభపడుతున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెవరికైనా న్యాయం జరుగుతుందా? మీ పార్టీలో కొంతమంది వ్యక్తులు దోపిడీ శుభ్రంగా భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, ఇసుక దోపిడీ చేసేసారు, ఇంకా మైనింగ్ అన్ని ఎక్కడ ఏది ఆఖరి మట్టితో సహా తవ్వేసుకుని అమ్మేసుకుంటా ఉన్నారు. ఇంత అవినీతి ఎప్పుడు చరిత్రలో లేదు. గత జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా మచ్చలేదు. ఏ ఒక్కటి కూడా మీరు నిరూపించలేకపోయారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే జగన్ గారు ఎంత పూర్తిగా అవినీతి రహితమైనటువంటి అద్భుతమైన పరిపాలన, డైరెక్ట్ సొమ్ము ప్రజలకే అందేటట్టు మరి ఆయన అందజేశారు కదా. అది నిజమైనటువంటి పరిపాలన. అదంతా పోయి ఇప్పుడు ఎట్లాంటి పరిపాలన? రాక్షస పరిపాలన, మహిళలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన. అమ్మాయిలు భయపడిపోతున్నారు. మొన్న ఒక తల్లి ఆక్రోశం నేను విన్నాను, టీవీలో మాట్లాడుతూ ఉంది. మా పిల్లల్ని ఇప్పుడు స్కూలు పంపాలన్నా, స్కూలు దశ నుంచే 12-13 ఏళ్ళు వచ్చిన పిల్లల్ని కూడా స్కూలు పంపాలంటే భయపడిపోతా ఉన్నారు తల్లిదండ్రులు. ఇక